అయ్యండి మేము ఈరోజు అయితే ఉప్మా పెసరట్టు చేసుకుందాం. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. గ్లాస్ పెసర్లకి పావు కప్పు బియ్యం వేసి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. నీళ్ళు పోసి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసలను బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్మా కోసం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని మనం తీసుకున్నవన్నిటిని ఒక్కొక్కటి తర్వాత వేసి వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి బాగా మరిగిన తర్వాత మనం ఉప్మా నూకను తీసుకొని కలుపుతూ వేస్తూ ఉప్మాని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. పలచగా ఉంటుండగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని మనం తీసుకున్న రుబ్బును దోశలాగా వేసుకొని అటు ఇటు రెండు వైపులు బాగా కాలిన తర్వాత దాని మీద మనం చేసుకున్న ఉప్మాను వేసి మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసుకొని రెండు వైపులు కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ దోశలోకి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కొబ్బరి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వేపిన శనగపప్పు, పచ్చెనపప్పు అన్నీ తీసుకోవాలి. పచ్చెనపప్పు అయితే ఒక 10 నిమిషాలు వేడి నీటిలో వేసి నానబెట్టుకోండి. అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి పోపు పెట్టుకొని పోపు వేసుకోవడమే. అంతేనండి.